రహదారుల భద్రతా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎస్పీని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం ప్రతాప్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రహదారుల భద్రతా వారోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రవాణా శాఖ ఉప కమిషనర్ మోహన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్లో ఎవరైనా సరే ఆసుపత్రికి తరలిస్తే క్షతగాత్రుల ప్రాణాలను కాపాడగలమని, అలా ఆసుపత్రికి తరలించిన వ్యక్తిపై ఎటువంటి కేసు ఉండదన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొని వచ్చిందని, ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి ప్రశంసాపత్రంతో పాటుగా నగదు బహుమతికి కూడా ప్రకటించడం జరిగిందని వివరించారు. ఈ వైద్య శిబిరంలో మెడికోవర్, నయన, జీజీహెచ్కు చెందిన వైద్యులు పాల్గొని లారీ ఓనర్లు, డ్రైవర్లకు వైద్య పరీక్షలను చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, వెహికల్ ఇన్స్పెక్టర్లు గోపాలకృష్ణ, సురేష్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుధాకర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా ఎనీ ఫార్మాలిటీస్ లేకుండా ఎవరు గాయపడ్డారో వాళ్ళని కాపాడడం అనేది ఒక పెద్ద ఒక వరం అంటాం. యాక్చువల్లీ అది అందరూ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే కంపేర్ టు అదర్ వెహికల్స్ని చూసినప్పుడు టూ వీలర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్. మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగిన తర్వాత వాళ్ళు మాత్రం చనిపోవడం కాకుండా ఆపోజిట్లో ఎవరు ఏమి తప్పు చేయకుండా వచ్చిన వాళ్ళ ప్రాణం కూడా దీనివల్ల పోతుంది. కాబట్టి మేము పోలీస్ తరపు నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఈ టైం 150% కేసెస్ని ఇంక్రీజ్ చేశాము. సో దీనిలో మీరెవరు పోలీస్ గట్టిగా చేస్తున్నారని రిపోర్ట్ చేయకుండా మేము నిజంగానే ప్రాణాన్ని కాపాడడానికి మేము కష్టపడుతున్నామని ఒక మెసేజ్ మీరు అందరికీ అర్థం కావాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఇదన్నీ కోఆర్డినేట్ చేసి అరేంజ్ చేస్తున్న రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్, మెడికవర్ హాస్పిటల్, నైనా హాస్పిటల్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి, అదేవిధంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు కూడా సొసైటీకి ఒక ఎప్పుడు కావాలో వాళ్ళు సపోర్ట్తో పాటు ఈ కాకినాడ కూడా ఎప్పుడు ఒక లైవ్ బిజీ కాకినాడ పోర్టుగా ఉన్న ఒక లారీ అసోసియేషన్ తరపు నుంచి కూడా అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పుకోండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్కి ఈరోజు ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేస్తున్నాం. ఈ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్ ప్లస్ వాళ్ళకి ఒక 1 lakh రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తున్నాము. కాబట్టి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకైతే మనం ఏం చేయలేము. మనం ఇప్పుడు ఎస్పీ గారు తీసుకున్నటువంటి స్టెప్స్ వల్ల మన జిల్లాలో దాదాపుగా 23% ఎవ్రీ ఇయర్ 15 నుంచి 20% డెత్స్ ఎక్కువ అయ్యేటివి చనిపోయేవాళ్ళు. ఈ సంవత్సరం మనం మొదటిసారిగా 23% తగ్గించగలిగాం. ప్రభుత్వం దీన్ని 50% వరకు మనకు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్లో వారిని వెంటనే హాస్పిటల్కి తీసుకురావడము, అలాగే ఎస్పీ గారు చెప్పారు ఇంతకుముందు. మరి కేసు అయితే మళ్ళీ మనం వాళ్ళని కాపాడితే మన కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలనుకుంటున్నారు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. ఇప్పుడు మనకు గుడ్ సామ్రైటేరియన్ రూల్స్ అని చెప్పి 2022లో ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. కాబట్టి ఎవరైనా ప్రమాదం జరిగిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకురావడానికి తోడ్పడితే వాళ్ళ మీద కేసులు కానీ వాళ్ళు కోర్టుల చుట్టూ లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి ఎలాంటి అవకాశము లేదు. కాబట్టి అది కాకుండా వాళ్ళకి గుర్తింపుగా వాళ్ళకు ఒక ప్రశంసా పత్రము ప్రతి నెల ప్రతి జిల్లాలో కూడా 5,000 రూపాయల వరకు నగదు బహుమతి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ ప్రస్ఫుటంగా మీ యొక్క ప్రెస్ మీడియాలో ప్రచారం